దీస్ లైట్ హౌసెస్ యూస్ టు బి లైక్ మన పాత రోజుల్లో చెప్పేవాళ్ళు ఈ లైట్ హౌస్ ఏంటంటే ఒక దిక్సూచిలాగా పనిచేసాయి. దిక్సూచిలాగా అంటే దిక్కును సూచించే పరికరం లాగా ఈ లైట్ హౌస్ లో పనిచేసాయి. అన్నిటికన్నా ముందు ఎయిర్ ట్రావెల్ లేదు, రోడ్డు ట్రావెల్ కన్నా కూడా ముందుగా ప్రాచీనమైంది సముద్రయానం. సముద్రం ద్వారా మొత్తం అంతా వెళ్ళిపోవడం. వాళ్ళు ఆ ఇంగ్లీష్ వాడు వచ్చింది సముద్రం ద్వారానే, ఆ పోర్చుగీస్ వాడు వచ్చింది సముద్రం ద్వారానే. సముద్రయానానికి ఈ ఓడరేవులకి అంత ప్రాధాన్యత ఉంది. అందుకని మనం దాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ విధంగా ఈ లైట్ హౌస్ల యొక్క ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. అతని మత్స్య కార్మికులు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు తిరిగి మళ్ళా వాడు వెనక్కి రావాలంటే ఒక రకమైన అనకల్వరంగా ఉండే పరిస్థితిలో కూడా ఈ దిక్సూచన యొక్క లైట్ హౌస్ ద్వారానే వాడు తిరిగి తమ గమ్యస్థానాలకి చేరుకునే అంత ప్రాధాన్యత ఈ లైట్ హౌస్ ఉంది. అందుకే ప్రధానమంత్రి గారు నేను చెప్పినట్టు గారి కొంగొత్త ఆలోచనలు వస్తుంటాయి, కొత్త ఆలోచనలు. దాంట్లో భాగంగా ఈ లైట్ హౌస్ టూరిజం ప్రోత్సహించండి అని చెప్పారు. మంచి ఆలోచన ఇది. ఎందుకంటే అన్ని దగ్గర మా నెల్లూరులో కూడా దుగ్గరాజపట్నంలో ఒక లైట్ హౌస్ ఉంది. చాలా మంది మొదట్లో దుగ్గరాజపట్నానికి వెళ్ళి ఆ లైట్ హౌస్ ఎలా ఉందని చూసేవాడు. ఇప్పుడు మనకి అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క తీరం అంతా కూడా ఉంది కదా. ఈ తీరంలో ఉన్నటువంటి లైట్ హౌస్ అన్నింటినీ కూడా పర్యాటక కేంద్రాలుగా రూపొందించుకొని తద్వారా ప్రాంతానికి అభివృద్ధి కోసం మనం ప్రయత్నం చేద్దామని మీ అందరికీ మనం చెప్తాను. ఈ ఫస్ట్ లైట్ హౌస్ ఫెస్టివల్ ఫోర్ట్ అగుదా ఇన్ గోవా in 2023 and second festival was held in Puri in Orissa in 2024. Now the port city of Visakhapatnam, the gateway to the Bay of Bengal and the eastern seaboard, is an excellent choice for the Light House Festival 2026. Festival is not only proved to be a shot in the arm of the Light House tourism, but also deepen collaboration and partnership with all the stakeholders of tourism industry.